అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం అర్బన్ అధ్యక్షులుగా, పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, ఒక సక్సెస్ఫుల్ లీడర్గా, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే నిరాహార దీక్ష ఎవరు కూడా గతంలో మా చిన్నప్పుడు విన్నాం. నిరాహార దీక్ష చేయడం అన్నది అమృతరారు చేశారు. తర్వాత ప్రాణాలు తెగించి పల్లా శ్రీనివాసరావు ఆ రోజు నిరాహార దీక్ష చేశారు. అలాగే ఆయన దీక్ష ఫలిస్తుందని ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు గాజువాక నియోజకవర్గ ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి గుడివాడ అమర్నాథ్, ఆయన అనకాపల్లి తరిమి కొడితే వచ్చి గాజువాకలో పోటీ చేశాడు. జనాలు కూడా సరైన బుద్ధి చెప్పారు. అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో పల్లా శ్రీకి, మా తమ్ముడికి కూడా, మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు టికెట్ రాకపోయినా నేను ఎమ్మెల్యే అంటే అంత ఆనందంగా ఉంది. ఈరోజు పొత్తుల భాగంగా నాకు ఏదో నష్టం జరిగింది, నేను ఆ రోజు లేదు ఫీలింగ్, ఈ రోజు లేదు. మా అందరి ఆశయం అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలా, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలా, మళ్ళా పూర్వవైభవం 14 నుంచి 19 వరకు ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది ఇంకా దానికంటే 3 ఇంతుల అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏలో ఒక కీలక వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి స్థానం కలిగినందుకు మా అందరికి కూడా చాలా హ్యాపీ. ఐఎమ్ మోర్ హ్యాపీ. దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వరం కృప వల్ల మా నాయకుడు శ్రమ ఫలించింది. అలాగే దాని తోడు మా పవన్ కళ్యాణ్ గారు సహకారం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల ఈ విజయంకి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది డెఫినెట్లీ. అలాగే కేంద్రం నుంచి కూడా కేంద్రంలో శాసించే హక్కు చంద్రబాబు నాయుడు గారికి దక్కడం కూడా మా అందరికి కూడా ఒక శుభపరిణామం.